దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున కూడా మరి లైవ్లో ఆయన యొక్క సందేశమును వినటానికి మనకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనము ఈ యొక్క వర్తమానమును మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీ ప్రియబిడలుగా మమ్మల్ని ప్రేమించి ఉన్నావు. మా ద్వారా తిరిగి మీరు ప్రేమించబడటానికి ఇష్టపడుతూ ఉన్నావు. కాబట్టి తండ్రి ప్రభా, మరి మీ ద్వారా ప్రేమించబడుతున్నటువంటి మేము నీ ప్రేమ ద్వారా తండ్రి ప్రభ మమ్మల్ని మీరు నివసించేటటువంటి నివాస స్థలముగా మమ్మల్ని నీ గృహము అంటున్నావు, నీ యొక్క ఆలయాలు అంటున్నావు, నీ సంఘము అంటున్నావు. ఆ విధముగా నీ సంఘముగా, నీ ఆలయాలుగా, మీరు నివసించేటటువంటి గృహాలుగా మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వర్తమానము ద్వారా తండ్రి ప్రభ ఆత్మలో నీ యొక్క అభిషేకాలను కృతమును తండ్రి ప్రభ మరి కొనసాగింపు చేయమని లైవ్లో వీక్షించేటటువంటి బిడ్డలందరికీ కూడా ఆత్మ సిద్ధపాటును దయచేయమని ఏ స్వాములో తన అతివినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనల నుంచి 276వ పాట పాడిన పిదప మనము నిన్న వర్తమానం ఎక్కడైతే ఆపామో జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనమును మనము ధ్యానించాం. ఆ యొక్క వర్తమానము మనం కొనసాగించుకుందాం. 278. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల జూచి, సిద్ధపడిన భక్తుల జూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కొండలాంటి బండాలాంటి మొండి హృదయంబు మండించు, పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను 100 గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే, 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకన్, ఒంటరి అయినా గొర్రెను వెదకన్, సిలువ చెంత చేరిన నాడు కలుషములను తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలసి తిరిగి రాగా, తప్పు తెలసి తిరిగి రాగా, తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను, సిలువ చెంత చేరిన నాడు
పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల్లో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల్లో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళమే వారి అంతము, పాతాళమే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అతిశయమా వేరే టాయిమన్నా ఇక్కడ ఉంది కదా. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము దగ్గర మనము ఆగాము. ఆ బుట్ట అట్లాగే తీసుకోపోసి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనమును మనం ధ్యానిస్తూ నిన్నటి దినమున మనము చిగురు అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి ప్రవచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయములో నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము, అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము చూసి జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. మరలా నేను రిపీట్ చేయను. మనము ఆయన ద్వారా మనము ఏమై ఉంటాం, ఆయన కూడా ఏమై ఉంటాడు, ఏమి జరిగిస్తాడు, ఏమిటిని అనుసరిస్తాడు అనేటటువంటిది విని చివరికి ఆ చిగురు అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తాడు అని చూసామనంటే యెహోవా కొరకు ఆలయాన్ని కట్టి వెళతాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 2021 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యెరూషలేము పట్టణములో బేత్లెహేము గ్రామంలో ఆ చిన్న పశువుల పాకలో ఆయన పుట్టి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ తల్లిదండ్రుల కుటుంబ బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తూ ఆ యొక్క యోసేపుకు సంబంధించినటువంటి ఆ వడ్ల వాడు అనేటటువంటి ఆ కార్పెంటర్ వృత్తిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించి ఆ తర్వాత 31వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి ద్వారా బాప్తిస్మమును పొందుకొని అరణ్యములోనికి వెళ్ళి 40 దినములు ఉపవాసమును ప్రకటించుకొని ఆత్మచేత అతడు ఉపవాసం ఉండటానికి, ఆత్మబలమును పొందుకోవటానికి, శోధించబడటానికి, శోధనను జయించటానికి అతడు ఆత్మచేత అరణ్యంలోని కొనిపోబడ్డప్పుడు ఆ 40 దినాలు ఉపవాసమును ముగించిన తర్వాత శోధనలు ఎదురయ్యాయి. ఆ శోధనలను వాక్కుతోనే ఆ శోధనలను జయించి తిరిగి గలిలయలోనికి ఆయన 41వ దినమున ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పులోనికి తీసుకురావటానికి ఈ ప్రవచన నెరవేర్పు కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ ప్రవచన కార్యక్రమంలో ఆయన గలిలయలోనికి వచ్చి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడి అని అతడు ప్రకటింప మొదలు పెట్టెను అని రాయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనము చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయములో 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు. కాబట్టి హీ హాస్ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. ఎప్పుడు ప్రారంభించాడు అని అంటే 30 సంవత్సరాల వయసు అతనికి వచ్చేసింది. ఆ తర్వాత ఆయన బాప్తిస్మము తీసుకొని ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు ఏ పనిలో ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగం ప్రకారముగా యెహోవా ఆలయమును కట్టే పనిలో అతడు నిమగ్నమై ఉన్నాడు. మరి యెహోవా ఆలయమును కట్టాలి అని అంటే అది భూమి మీద కట్టే ఆలయం కాదు, రాళ్లతో ఇటుకలతో కట్టేది కాదు.
దానికి ఒక స్లాబ్ వేసి గోడలు వేసి కట్టేటటువంటి ఆలయం గురించి కాదు. అందుకే ఇక్కడ ఆ ఆలయం పని నిమిత్తము ఆయన పునాది రాళ్లను వెతుక్కుంటున్నాడు. ఆలయం కట్టాలంటే పునాది కావాలి. ఆ పునాది రాళ్లను వెతుక్కుంటున్నాడు. అలా సువార్త ప్రకటిస్తూ ఆయన గలిలయలోనికి వచ్చి ఆ గలిలయ సముద్ర తీరమున ఆయన ప్రయాణం చేస్తూ సువార్త చెప్తున్నప్పుడు ఆ గలిలయ సముద్ర తీరమున ఆయనకి 2 వ్యక్తులు కనబడ్డాడు. మొట్టమొదట ఆ 2 వ్యక్తులను చూసి, ఇదిగో ఈ ప్రాఫెసీ జ్ఞాపకం చేసుకొని ఈ ప్రవచనం కొరకు నాకు పునాది రాయి దొరికింది అని అనుకున్నాడు. ఆ పునాది రాతిని పిలుస్తున్నాడు. ఆ 2 పేర్లు, ఒకరి పేరు ఆంద్రేయ, రెండవ అతని పేరు సీమోను. ఆ సీమోనుకు ఆయన పేతురు అని నామకరణం చేశాడు. కింద మనం చూస్తే 18వ వచనం, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆంద్రేయ పెద్దవాడు, పేతురు చిన్నవాడు. అయినా ఇక్కడ ఎవరి పేరు మొదట ప్రస్తావిస్తున్నారు? పేతురు పేరును ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన 3.5 సంవత్సరాలలో ఈ పేతురును ఆయన కట్టాలి అనుకుంటున్నటువంటి ఆలయానికి, ఆయన కట్టాలి అనుకుంటున్నటువంటి సంఘానికి, ఆయన కట్టాలి అనుకుంటున్నటువంటి దేవుడు నివసించేటటువంటి గృహమునకు ఈయనను పునాదిగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఈయనను పునాది రాయిగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అందుకే పేతురు అన్న మాటకు అర్థము బండ. కాబట్టి ఈ బండ మీద ఆయన తన ఆలయాన్ని కట్టుకోబోతున్నాడు. అందుకే మొట్టమొదట ఎవరిని పిలిచాడు గలిలయ సముద్రమున అంటే, పునాదికి కావలసినటువంటి బండను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది మనము గమనించాల్సినటువంటి సత్యం. పేతురు ఉన్నాడు అక్కడ, ఆంద్రేయ ఉన్నాడు. మరి పెద్దవాడు ఆంద్రేయ అని మొదట రాయలేదు. ఆ తర్వాత ఇంకా 2 కనబడ్డారు. ఆ 2 కనబడ్డటువంటి వాళ్ళ పేర్లు యాకోబు, యోహాను అని ప్రస్తావిస్తారు. కాబట్టి వారు అన్నదమ్ములే, వీరు కూడా అన్నదమ్ములే. అయితే చరిత్రలో పేతురు మిగిలిపోయాడు, చరిత్రలో యోహాను మిగిలిపోయారు. యాకోబు మిగిలాడు, కానీ చాలా తక్కువ మంది యాకోబు ప్రస్తావన తీసుకొస్తారు. చాలా తక్కువ మంది ఆంద్రేయ ప్రసక్తి తీసుకొస్తారు. కాబట్టి క్రైస్తవులు అని పిలువబడిన ప్రతి వ్యక్తికి యాకోబు తెలుసుంటాడో తెలీదు, ఆంద్రేయ తెలుసుంటాడో తెలియదు, కానీ పేతురు అంటే, యోహాను అంటే తెలియని క్రైస్తవులు ఉంటారు. ఎందుకంటే వీరు చాలా ముఖ్యమైనటువంటి వారు. ఈ యొక్క జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి ఆలయము కట్టబడటానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వారు వీరు. కాబట్టి ఇక్కడ పేతురును పిలుస్తూ నా వెంబడి రండి అని పిలుస్తున్నాడు. వాళ్ళని చూసి వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఆ మిగతాది మనము ప్రస్తుతానికి ఆయన ఎందుకు పిలుస్తున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అంటే, నేను మిమ్మల్ని మనుషులను దేవుని కొరకు పట్టేవారిగా తయారు చేస్తాను. అందుకే పైన ఏమన్నాడు, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు మారు మనసు పొందండి అని నేను చెప్పడం ప్రారంభించాను. ఇలా 3.5 సంవత్సరాల వరకే నేను చెప్తాను. 3.5 సంవత్సరాల తర్వాత ఆ బాధ్యత మీది అని చెప్తున్నాడు. సో మారు మనసు సువార్త చెప్పే వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే, దేవుని కొరకు మనుష్యులను పడుతూ ఉన్నారు అని అర్థం. చేపలను పట్టాలి అంటే వల వేయాలి. ఆ వల పేరే మారు మనసు సువార్త. మారు మనసు సువార్త అంటే వల. చేపలు పట్టటానికి వల ఎలా వేస్తారో, మనుషులను దేవుని కొరకు పట్టటానికి మారు మనసు సువార్త అనేటటువంటి వాక్యాన్ని బోధించాలి. ఆశీర్వాదాల వాక్యం కాదు, వాగ్దానాల వాక్యం కాదు, యేసును నమ్ముకుంటే నీకున్న అప్పులు తీర్చబడతాయన్న వాక్యం కాదు, యేసును నమ్ముకుంటే నీకు సంబంధించినటువంటి ఇహ సంబంధమైన కార్యాలు జరుగుతాయని
ఈ పరిశుద్ధ లేఖనంలో నుంచి యేసు చేసిన అద్భుతాలను చెప్పటం కాదు. యేసు అద్భుతాలు చేశాడు కదండి, కుంటివారిని నడిపించి, ఆ వాక్యం చెప్పడం కాదు. గుడ్డివారికి చూపునిచ్చాడు, ఆ వాక్యం చెప్పడం కాదు. పక్షవాయువు గల వారిని బాగు చేశాడు, ఆ వాక్యం చెప్పడం కాదు. ఆ చేసిన దానిలో నుండి మారు మనస్సుకు సంబంధించినటువంటి అర్థాన్ని తీయాలి. ఉదాహరణకి యేసు చేసిన అద్భుతాలలో దయ్యాలను వెళ్ళగొట్టాడు అనే మాటలు ఉన్నాయి. సో ఆ దయ్యాలు వెళ్ళగొట్టాడు అనేటటువంటి దాంట్లో ఆయన కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారికి బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు. సో ఈ యొక్క వాక్యం నేను చెప్తున్నప్పుడు చెవిటి వారికి ఆయన వినికిడిని దయచేశాడని, యేసు చేసిన అద్భుతాన్ని నేను వాక్యంలో చెప్తున్నప్పుడు అందులో నుండి మారు మనసుకు సంబంధించినటువంటి సువార్తను తీయాలి. అలాగే గుడ్డి వారికి చూపునిచ్చాడు అని యేసు గురించి ఆ అద్భుతాన్ని నేను చెప్పేటప్పుడు అందులో నుంచి మారు మనసుకు సంబంధించినటువంటి సువార్తను తీయాలి. అలాగే కుంటి వారికి ఆయన నడకనిచ్చాడు అని ఆయన అద్భుతాన్ని గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు అందులో నుంచి కూడా మారు మనసుకు సంబంధించిన తన మనసు మారాలి. సో వీటికి ఏం పేరు పెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, వీరికి దయ్యాలు అని పేరు పెట్టారు, గుడ్డి దయ్యము అని పేరు పెట్టాడు, చెవిటి దయ్యము అని పేరు పెట్టాడు, కుంటి దయ్యము అని పేరు పెట్టాడు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో ఈ దయ్యాలు పట్టినటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. బుద్ధి ఊహ తెలిసినటువంటి పిల్లల దగ్గర నుంచి ఇక కాటికి కాలు చాపుకొని పోయే ముసలి వాళ్ళ దాకా కూడా ఈ దయ్యాలు పట్టున్నాయి. వారు క్రైస్తవులే, క్రైస్తవ కుటుంబాలనే పుట్టారు, కానీ వీరికి దయ్యం ఉంది, వీరిలో దయ్యం ఉంది. ఆ దయ్యం పేరేంటి అంటే, ఒకడికి గుడ్డి దయ్యం. వాళ్ళెప్పుడు కూడా ఈ గుడ్డి దయ్యం పట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలి అనేటటువంటి ఆలోచన, ఆశ రాదు. అన్నీ తెరుస్తాడు, అన్నీ చూస్తాడు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం తీయడు. ఫోన్లో బైబిల్ ఉంది, రోజు ఫోన్లో నుంచి బైబిల్ని చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం మెసేజెస్ వచ్చాయి, ఏం మెసేజెస్ పంపుతూ ఉన్నారు, ఇలాంటివి చూస్తారు ఫోన్లో, కానీ బైబిల్ని చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ బైబిల్లో తనను తాను చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా చూసుకొని వాళ్ళందరూ కూడా దయ్యం పట్టినటువంటి క్రైస్తవ విశ్వాసులు. వీళ్ళందరికీ గుడ్డి దయ్యం ఉంది. వీళ్ళకి ఏమవసరం అండి? వీళ్ళు జాలర్లండి, వీళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయండి, వీళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. పేతురుకు కుటుంబం ఉంది, భార్య ఉంది. ఇక పేతురు గారు అత్తగారు అయితే, ఇక మన భాషలో చెప్పాలంటే ఆవిడ గారు పాత సినిమాల్లో చెప్పినట్టుగా సూర్యకాంతం ఆవిడ గారు. ఎందుకంటే ఈయన పెళ్ళైన తర్వాత ఈ పేతురు ఎవరి దగ్గర ఉంటున్నాడయ్యా అంటే అత్తగారి ఇంట్లో ఉంటున్నాడు. అత్తగారింట్లో ఒక సపరేట్గా అతని గురించి సపరేట్గా ఒక సంసారం పెట్టుకోండి, కాపురం పెట్టుకోండి అంటే ఆ అత్తగారి ఇంట్లో ఆయన ఈ పేతురు తన భార్యతో పిల్లలతో సంసారం చేస్తూ ఉన్నాడు, కాపురం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అత్తగారంటే చాలా భయం ఈయనకి, పేతురుకు. అలాంటి వ్యక్తి నన్ను వెంబడించండి అనగానే అక్కడే వాళ్ళను వదిలేస్తున్నారు, వదిలిపెట్టి ఇమ్మీడియట్గా యేసుని వెంబడిస్తున్నారు. అంటే వీరికి ఏం లేదు, వీరికి చెవిటి దయ్యం లేదు. అప్పటికి యేసు ఎవరో కూడా వారికి తెలీదు. ఈయన యేసు అని, ఈయన అభిషిక్తుడని, ఈయన ప్రవచనాల ద్వారా వచ్చాడని వారికి తెలియదు. అయినా సరే మనుషులను పట్టే జాలం ఏం చేస్తారంటే, మనుషులు మేము పట్టుకొని మేమేం చేసుకుంటాం మనుషులను? ఈరోజు మీకే చెప్పారనుకోండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలం చేస్తారంటే మనుషులను పట్టుకుంటే మాకేం లాభం అండి? మారు మనసు సువార్త చెప్పుకుంటూ పోతే మా కడుపెట్లా గడుగుతుందండి, మా తిండెలా గడుస్తుందండి, మా కిరాయిలలాగా కట్టుకోవాలండి అని మనం అనమా? అని మనం అనలేదండి. వారికి గుడ్డి దయ్యం లేదు, చెవిటి దయ్యం లేదు, వారికి కుంటి దయ్యం లేదు. దే ఇమ్మీడియట్ స్టార్టెడ్ వాకింగ్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్. ఆయన వెంబడించేశారు. ఈ రోజున మనం పుట్టుక క్రైస్తవమైన మనం వింటూనే ఉన్నాం ఈ చెవులతో, చూస్తూనే ఉన్నాం ఈ కళ్ళతో, కానీ ఆయన నడుమన్న విధంగా నడవట్లేదే. ఇక నువ్వు ఆలయంగా కట్టబడ్డానని ఎలా అనుకుంటున్నావు? ఆలయంలో దయ్యాలు ఉండవండి.
ఆలయములో దయ్యాలు ఉండవు, ఆలయములో దైవములు ఉంటారు. దయ్యాలుగా వచ్చి దైవములుగా మార్చబడి ఆలయంలో నుంచి వెళ్తారు. సో దాని తర్వాత ముందు యాకోబు యోహానులను ఆయన ఎన్నుకున్నాడు. వీళ్ళ ప్రసక్తి ఎందుకు మీకు ఇప్పుడు చూపించానంటే, ఈయన ఆలయం కట్టడానికి బండలు కావాలి, రాళ్ళు కావాలి. ఆ రాళ్ళనే పునాది రాళ్ళుగా మొట్టమొదటి పునాది రాయి ఎవరు అంటే పేతురు. ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా రాళ్ళే, ఆ రాళ్ళే, పునాది రాళ్ళే వాళ్ళంతా. ఆ తర్వాత అపోస్తలులు, ఆ తర్వాత సువార్తికులు, ఆ తర్వాత కాపరులు, వీళ్ళందరి ద్వారా ఒక ఆలయము కట్టబడింది అనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరలా వచనం జకర్యా గ్రంథం 6:12 చదివి మరలా ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పని ప్రారంభించాడు నీకు చూపించాను కదా. ఈ ప్రారంభించిన ఈ పేతురుతోనే అంటున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడో, గలిలయ సముద్ర తీరమున ఆయన్ని ఎందుకు కావాలనుకున్నాడో, ఎందుకు మనుషులను పట్టే జాగ్రత్తలు చేస్తానని చెప్పాడో, ఆ తర్వాత ఆయన 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. అది చదవడానికి ముందు ఈ యొక్క ప్రవచనాన్ని చదువుదాం. జకర్యా గ్రంథం 6:12 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు. మంది కన్ఫ్యూజ్ కాకండి, నేను ఆల్రెడీ చెప్పాను చిగురు అంటే యేసే అని. ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. కాబట్టి ఆయన తన స్థలములో నుండి చిగురుస్తున్నాడు అని అంటున్నాడు. అంటే ఆయన ఇంటిలో ఉపవాసం ప్రకటించుకోలేదు, ఆయన ఇంట్లో ఉపవాసం ఉండలేదు, 40 దినాలు ఉపవాసం. ఈరోజు నేను ఒక సహోదరికి ఫోన్ చేశాను, అన్న కాస్త నాకు వాక్యం వినాలని ఉంది అంటే దాదాపు ఒక గంట సేపు ఆ సహోదరికి వాక్యం చెప్పాను. ఉపవాసం ఉండాలని ఉంది మనుషులకు, కానీ పాత నిబంధనలో చూసినా మీరు కొత్త నిబంధనలో చూసినా మీరు ఇళ్లలో ఉపవాసం ఉంటే, పనులు చేసుకుంటూ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసమును మీరు సంపూర్తి చేయలేరు అని స్పష్టంగా ఉపవాసము ఉన్నటువంటి వారి చరిత్రలు మనం చెప్తున్నాయి. ఉదాహరణకు ఎలాగో రానున్న దినాల్లో 40వ సంఖ్య గురించి ఎలాగో నేను చెప్తాను. ఆ 40వ సంఖ్యలో ఒక సంఖ్య మోషే గారిని సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. నేను నీకు ఆజ్ఞల పలకలను ఇస్తాను, ధర్మశాస్త్రం రాసిస్తాను రా అని పిలిచాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాడు, సీనాయి పర్వతం ఎక్కిన తర్వాత అక్కడ చెప్తున్నాడు ఏమని, ఇక్కడ నువ్వు 40 దినాలు ఉండాలి అన్నాడు. ఇక్కడ నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండాలి, మంచినీళ్ళు కూడా తాగొద్దు, నువ్వు ఏమి తినొద్దు అన్నాడు. ఉపవాసం అంటే అది ఒంటరితనం. అప్పుడు నీకు ఎలాంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన రాదు, వచ్చిన దాన్ని పట్టించుకో. నేను ఇంట్లో ఉండి ఉపవాసం ఉంటే నాకు ఇంట్లో ఉన్నటువంటి వారి ఆలోచనలు వస్తాయి. నా భార్య ఒక పని చెప్తుంది, నా పిల్లలు ఒక పని చెప్తారు, ఎవరో ఒకరు ఏదో ఒక పని చెప్తారు. వాళ్ళ బాధ్యతల్లో ఉంటూ నేను ఇక్కడ దైవికమైనటువంటి బాధ్యతను నేను సంపూర్తి చేయలేను. అలా ఉండుమని చెప్తే అలా ఉన్నాడు ఆయన. మంచినీళ్ళు కూడా తాగలేదు. మరి ఎర్రటి ఎండ. ఆ తర్వాత మీరు అది ధర్మశాస్త్రం ఇవ్వడానికి మోషేను అలా తీసుకు రమ్మన్నాడు, అలా ఉంచుకున్నాడు. ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సీనాయి పర్వతం అని అర్థం ఇచ్చేటటువంటి అరణ్యములోనికి వెళ్ళాడండి. 40 దినాలు అక్కడే ఉన్నాడండి. ఆయన కూడా మంచినీళ్ళు త్రాగలేదు, ఎలాగో రానున్న దినాల్లో చెప్తారు. ఆయన కూడా ఏ ఆహారం పుచ్చుకోలేదు. మనం ఒక్క పొద్దులు ఉంటాము, ఉపవాసం ఉన్నాను అని చెప్తాం. మనం ఉండేది ఒక్క పొద్దు. ఒక్క పొద్దు అంటే ఒక పూట తిండి మానేశాం. ఆ ఒక్క పూట తిండి మానేట్లో మన ఛాయలు తాగాం. ఇంకా నానా రకాలమైనటువంటి అలసట ఉందని కొబ్బరి నీళ్లు తాగేటోళ్ళు ఉన్నారు, ఏమో జ్యూసులు తాగేటోళ్ళు ఉన్నారు. పేరు మాత్రం నేను ఉపవాసం ఉన్నాను. ఇక నీకు ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి శాపాలు రాకపోతే? ఉంటే పర్ఫెక్ట్గా వాక్య పద్ధతి ప్రకారంగా ఉండండి. మనస్సు మారాలి అన్నాడు, మారు మనస్సు పొందండి అని చెప్తాడు. నీ మనస్సు ఉపవాసం ఉంటే ఉపవాసం మీదనే నీ మనసు ఉండాలి. ఉపవాసము అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసము, దేవునితో ఉండటము అని అర్థం ఉపవాసము అంటే. ఇంకొకటి చెప్పాను, ఉపవాసము అంటే ఇంగ్లీష్లో మనం ఫాస్టింగ్ అంటాం. ఉపవాసము అంటే నువ్వు ఒక దాన్ని మానేస్తున్నావు. ఉపవాసం అంటే నువ్వు తిండిని మానేసావు, తాగే పానీయాలను మానేసావు.
సో ఒకదాన్ని డైలీ కంటిన్యూగా ఏదైతే తీసుకుంటున్నావో దాన్ని మానేస్తున్నావు. మానేసేదాన్ని ఉపవాసం. అది దేవునితో సహవాసం చెయ్యాలి అనుకున్నవారు దేవుడు మానేయమన్నవి మానేస్తే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు ఉపవాసం అని అర్థం అండి. అప్పుడు నువ్వు దేవుని ఆలయంగా గుర్తించబడతావు. అప్పటిదాకా దేవుని ఆలయంగా గుర్తించబడే ప్రసక్తి లేదు. సో తన స్థలమునందు అతడు చిగురుచును అన్నదానికి ఇదంతా చెప్పాను. సో తన స్థలము అని అంటే దేవుని పద్ధతి ప్రకారంగా అతడు ఉపవాసం ఉంటాడు. దేవుని పద్ధతి ప్రకారంగా ఆత్మాభిషేకమును పొందుకుంటాడు. దేవుని పద్ధతి ప్రకారంగా సాతాను ఇచ్చినటువంటి శోధనను జయించి వస్తాడు. సో అలా తన స్థలమునందు ఉండి చిగురుచి ఏం చేస్తాడు అంటే ఆలయాన్ని కట్టుకుంటాడు అని అన్నాడు. కాబట్టి ఇమ్మీడియట్ గా అరణ్యములో నుండి సాతానును జయించి ఆత్మబలము పొందుకొని ఇమ్మీడియట్ గా ఆలయం కొరకు కావలసినటువంటి ఆ పునాది రాయి అనేటువంటి బండను ఆ గలిలయ సముద్ర తీరమున ఆయన కనుగొన్నాడు, దానిని ఎన్నుకున్నాడు, తనతో పాటు ఆ బండను ఆ రాయిని ఉంచుకున్నాడు. ఇక అవన్నీ కంటిన్యూయేషన్ కింది వచనాలు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ కింది వచనాలు ఇన్ డీటెయిల్డ్ గా దేవుని కృపను బట్టి దేవుని చిత్తం అయితే ఈ రానున్నటువంటి దినాల్లో ఈ లైవ్ లో మనం ధ్యానిస్తాం. అయితే ఈ పునాది రాయి గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసు యొక్క అనుభవంలో నుండే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 4వ అధ్యాయం 17-18 వచనాలు మీకు చూపించాను. ఇప్పుడు ఇదే పేతురుతో ఒక సంభాషణ జరుగుతుంది. వీళ్ళందరూ కూర్చొని ఒక ఇంట్లో కూర్చున్నారు. ఆ సేవా పరిచర్యలో సమయం గడుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు బయట సువార్త చెప్పిన తర్వాత ఒక ఇంట్లో కూర్చొని శిష్యులను కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఒక ప్రశ్న వేశాడు వాళ్ళని, శిష్యులతో. ఇంతకీ నా గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారు? నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు? నేను ఎవరు అని అనుకుంటున్నారు జనాలు అని వారిని అడిగాడు. ఈ రోజున యేసే అడుగుతున్నాడు, నా గురించి బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అని. ఈ ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? చిగురు ఆ చిగురుకు నిన్న డీటెయిల్ గా ధ్యానించాం. మనము కూడా చిగురించవలసినటువంటి తీగలము, వేరులము. ఆయనకు వచ్చిన ఆలోచన, నా గురించి ఏమనుకుంటున్నారండి? నీ గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో కాదు, నీ గురించి అసలు నీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, నీ సంఘస్థులు ఏమనుకుంటున్నారు, నువ్వు చదువుకునే స్థలములో ఏమనుకుంటున్నారు నీ గురించి. ఆ యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్కరి థింకింగ్ ఒక్కొక్క లాగా ఉంటుంది. అందరూ ఒకే వ్యక్తి గురించి మంచివాళ్ళు అని చెప్పరు, అందరూ మంచోడు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఈ వ్యక్తి బ్రతికితే అతనికి మంచోడు అంటారు. వాళ్ళ ఆలోచన ప్రకారంగా బ్రతకలేదనుకోండి మంచోడు కాదు అంటారు. కాబట్టి అందరూ ఒక్కొక్క ఆలోచన చెప్పిన తర్వాత ఇదిగో ఈ పేతురు ఏమంటున్నాడు అని అంటే, నీవు దేవుని కుమారుడవు అని చెప్పాడు. అప్పుడు యేసు వాళ్ళందరూ చెప్పినటువంటి ఆన్సర్స్ కంటే ఈయన చెప్పినటువంటి ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఉంది. అంటే నేను ఎన్నుకున్నటువంటి పునాది రాయి, పునాది బండ తప్పు కాలేదు, ఇట్స్ పర్ఫెక్ట్, నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు పేతురు అని అప్పుడు చెప్తాడు. ఆ 6వ అధ్యాయం 12వ వచనములో ఉన్నటువంటి ఆ ప్రవచనము నీ ద్వారా అది నెరవేర్పులోనికి వస్తుంది. నువ్వు నా సంఘమునకు, నా ఆలయమునకు నువ్వు పునాదిగా ఉంటావు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 వచనములో ఈ మాట యేసు చెప్తున్నాడు. ఆ సంభాషణ అంతా నేను చదివించట్లేదు, మీకు సమయాలు ఉంటే చదువుకోండి. మీకు గుడ్డి దెయ్యం లేకపోతే, గుడ్డి దెయ్యం పట్టక ఉంటే మీరు చదువుకోండి. నేను చెప్పిన 16వ అధ్యాయం చదువుకోండి. చూడండి 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు నీవు పేతురువు. కింద మీరు ఫుట్ నోట్ లో చూడండి, పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థం. దాని కంటిన్యూషన్ చెప్తాడు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రాయి అని చెప్తూనే దాని కంటిన్యూషన్ ఏమంటాడంటే, ఈ బండ మీద లేదా ఈ రాయి మీద
నా సంఘమును లేదా నా ఆలయమును లేదా దేవుడు నివసించే గృహమును కట్టుదును. ప్రొఫెసీలు ఏం చూసాము? చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలమునందు ఉండి చిగుర్చును, అతడే నన్ అదర్ దాన్ జీసస్, అతడే యెహోవా ఆలయమును కట్టును అన్నాడు గనక యేసే అంటున్నాడు కట్టుదును అన్నాడు. కట్టేశాడు. అది ఎప్పుడు కట్టాడు? ఈ 40 దినాల్లో, ఈ 47 దినాలలో మీకు ఆసక్తి ఉంటే డీటెయిల్గా మనం ధ్యానిస్తాం. కట్టుదును ఈ బండ మీద. జకరియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆలయము కడతాను అన్నటువంటి ఆ ప్రవచనమును నీ మీద నేను కడతాను. భూమి మీద కాదు, యెరూషలేము పట్టణములో కాదు, నజరేతులో కాదు, బేత్లెహేములో కాదు. ఒక మానవుని మీద, మానవుని ద్వారా కడతాను. అందుకే నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. కాబట్టి దేవుని ఆలయము అంటే అర్థము పరిశుద్ధత. కాబట్టి ఇక్కడ నీ మీద నేను నా సంఘమును కడతాను అన్నాడు అనంటే నీ ద్వారా పాపులను పరిశుద్ధులు అయ్యేటట్టుగా సువార్తను ప్రకటించేటటువంటి అభిషేకమును నీకు ఇస్తాను, ఆ అర్హతను నీకు ఇస్తాను, ఆ ధైర్యమును నీకు ఇస్తాను అని అర్థము. ఆలయమును నీ మీద కడతాను అంటే నీకు ఆ ధైర్యమునిస్తాను, నీకు ఆ జ్ఞానమునిస్తాను, నీకు ఆ వివేకమునిస్తాను, నీకు ఆ ఆత్మ అభిషేకమును కూడా నేను నీకిస్తాను అని చెప్తూ ఉన్నాడు. దాని అర్థం అది. కట్టుదును అని చెప్పి ఇప్పుడేమంటాడంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడైతే నీ ద్వారా సువార్త ప్రకటించబడుతుందో, ఆ ఎవరికైతే ప్రకటించబడుతుందో వారికి ఎదురుగా ఇక పాతాళ లోకములోనికి వెళ్ళేటటువంటి ప్రసక్తి వారికి రాదు, నరకానికి వెళ్ళే ప్రసక్తి రాదు వారికి. నీ మాటలు విని వారు బాగుపడితే, నీ మాటలు విని వారి యొక్క బ్రతుకును బాగు చేసుకొని పరిశుద్ధతలోనికి వారు నడిపించారనుకోండి, ఇక పాతాళములో ఉన్నటువంటి నరకానికి వారు వెళ్ళరు. అదే ద్వారా ఏం చెప్తున్నాడంటే రెండవది, వారు నరకానికి వెళ్ళరు. మరి ఎక్కడికి వెళ్తారు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నీ చేతికి నేను పరలోక రాజ్యము తెరిచేటటువంటి తాళపు చెవిని కూడా నీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఇచ్చాడా మరి తాళపు చెవి? ఇయ్యలేదే. చూడండి అక్కడేం రాస్తాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఎంత మంచి మాటలు. ఆ తాళపు చెవియే మారు మనస్సు సువార్త. ఆ మారు మనస్సు సువార్త విని ఆ మనస్సు మార్చుకొని పరిశుద్ధంగా జీవించిన వారందరూ కూడా ఏమవుతారంటే పరలోక రాజ్యము వారి కొరకు ద్వారము తెరవబడుతుంది. దాని గుండా వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తారు. సో పేతురు ద్వారా యేసు చెప్పిన మారు మనసు సువార్త కంటిన్యూ అయ్యింది. సో పేతురు ద్వారానే నెక్స్ట్ మెసేజ్ కంటిన్యూ అయింది. అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యేసు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి మరలా వచ్చి 40 దినాలు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను పంపినప్పుడు 120 మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మరి 120 మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు 120 మందిలో యోహాను గారు కూడా ఉన్నారు. యేసు చేత అమితముగా ప్రేమించబడిన యోహాను గారు కూడా ఉన్నాడు. కానీ యోహాను సువార్త ప్రకటించినట్టుగా లేదు. ది ఫస్ట్ మెసేజ్ వాజ్ గివెన్ బై ది పీటర్. యేసు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట మారు మనసు సువార్త చెప్పింది ఎవరు? అకార్డింగ్ టు ది ఎపిసల్స్
యాక్ట్స్ చాప్టర్ 2 పేతురే సువార్త చెప్పాడు నిలబడి. పేతురు సువార్త చెప్తే పరలోకపు యొక్క ద్వారపు యొక్క తాళము తెరవబడింది 3,000 మంది కొరకు. 3,000 మంది మారు మనసు పొందారు. 3,000 మంది బాప్తిస్మము తీసుకున్నారు. దే గాట్ ది పాస్పోర్ట్ అండ్ దే గాట్ ది వీసా టు ఎంటర్ ఇన్ టు ది హెవెన్ త్రూ ది గాస్పెల్ గివెన్ బై పీటర్. మరి నీవు సువార్త వింటే, నేను సువార్త చెప్తే, నా సువార్త ద్వారా వింటున్న ఎంతమంది ఆ రోజు పేతురు సువార్త చెప్తే మారు మనసు పొందినట్టుగా మారు మనసు పొందారండి? మారు మనసు పొందండి అని సువార్త ప్రకటింప మొదలు పెట్టాను, అద్భుతాలు చేయటము మొదలు పెట్టాను కాదు. మీరు చెప్పొచ్చు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన చేసిన మొదటి సూచక క్రియ అని అంటారు. కానా అను ఊరిలో, అది కానాను ఊరిలో ఆయన చేసిన మొదటి అద్భుతము అని రాయలేదు. సూచక క్రియ, సూచన అంటే ఒక దానికి సూచన. ఆయన చివరి దినాల్లో తాను చిందించబోతున్నటువంటి తన యవ్వన పరిశుద్ధ రక్తానికి సూచనగా ఆయన ఆ నీటిని ద్రాక్షారసముగా త్రాగించాడు. సూచక క్రియ అది. ప్లీజ్ అండర్స్టాండ్ ది వర్డ్. అద్భుతం అనుకోకండి. సువార్త, ఈయన సువార్త ప్రకటించడం మొదలు పెడితే పేతురు కూడా ఆ అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అద్భుతాలు చేశాడు అని రాయలేదు. ఇంకా ఎవరికో కుంటోలు గుడ్డోలు అని రాయలేదు. ది ఫస్ట్ రాసింది ఏంటంటే 3,000 మంది మారు మనసు పొందారు. మరి యేసు ఉన్నప్పుడు కూడా వారిని అభిషేకించి పంపించాడు. అకార్డింగ్ టు ది గాస్పల్, మార్క్స్ వార్త 6వ అధ్యాయం మీరు చదువుకోండి. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం చదువుకోండి, మీకు గుడ్డి దెయ్యం పట్టకపోతే. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు. ఇద్దరిద్దరిని పంపించాడు. నూనె రాసి ప్రార్థన చేయండి, అపవిత్రాత్మల మీద నేను అధికారం ఇస్తున్నాను, మీరు రోగిష్ఠులను కూడా బాగు చేయండి. కానీ దానికి ముందు చెప్పాడు, మీరు సువార్త వాక్యం ప్రకటించాలి, రక్షణ వాక్యం ప్రకటించాలని. వారు పోయారు, సువార్త చెప్పారు. వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా మేము దయ్య నూనె నిలగొట్టగలుగుతున్నామయ్యా నూనె రాసి అని చెప్పారు. మేము పలానా అద్భుతాలు చేస్తున్నామయ్యా అని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అది కాదురా ముఖ్యము, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయో లేదో చూసుకోండి అన్నాడు. అంటే వారి పేర్లు పరలోకమందు రాయబడి లేవు when Jesus was in this world. కానీ యేసు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తే మారు మనసు పొందారన్నాడు. నీ మీద నేను సంఘమును కట్టుకుంటాను అన్నాడు. పరలోకపు ద్వారము యొక్క తాళపు చెవులను నీకు ఇస్తానన్నాడు. నరకానికి వెళ్ళేటటువంటి వారు నరకానికి వెళ్లకుండా పరలోకములోనికి వచ్చేటట్టుగా చేస్తాను అని ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయములో అది ప్రారంభించబడింది. సో యేసు కట్టాడు పేతురును, పేతురు కట్టాడు 3,000 ఆలయాలను. దాని ప్రవచనం కింద ఉంది. అదే అధ్యాయంలో 12వ వచనం చదువుకున్నాం కదా, దాని కింద ఉంది, దూరముగా ఉన్నవారు కూడా వచ్చి ఈ ఆలయాలను కడతారని. అది రేపటి దినమును మనం ధ్యానిస్తాం. ఇది అలా కట్టబడటం ప్రారంభించబడింది. దీనిని ఇంకా కన్ఫర్మ్ చేస్తూ దేవుని యొక్క ఆలయముగా కట్టబడకుండా ఒక వ్యక్తి ఉన్నాడు. యూదుడే అతడు. యూద మతాన్ని నిష్ఠగా పాటించేవాడు. ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా అభ్యాసం చేసేసాడు. ధర్మశాస్త్రంలో మంచినీళ్ళు తాగినట్టుగా తాగి మంచినీళ్ళగా చెప్పేయగలడు అతడు. అతని పేరే పౌలుగా మార్చబడినప్పుడు ఉన్న సౌలు. సౌలు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఆలయముగా లేనివాడు ఆలయం అయిపోయాడు. ఆలయం అయిపోయినటువంటి ఈ పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మనము ఏమై ఉన్నామో చెప్పాడు. ఒకసారి చూడండి.
కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మనము ఏమై ఉన్నామో ఆయన చెప్తున్నాడు. ఒకసారి చూడండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మేము దేవుని జత పనివారమై ఉన్నాము అని చెప్తూ, మీరు అంటే ఎవరికైతే వీరు సువార్త చెప్తున్నారో, ఎవరికైతే వాక్యం చెప్తున్నారో, ఎవరైతే వాక్యం వింటున్నారో వారికి చెప్తున్నాడు. ఈరోజు నాకు చెప్తున్నారు, నా ద్వారా మీరు కూడా వాక్యం వింటున్నారు కనుక మీకు కూడా చెప్తున్నాడు. మీరు ఆనాడు వారు పౌలు ఎవరికి చెప్తున్నారో వారు, ఈరోజు ఎవరు వింటున్నారో వారు. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు, దేవుని ఇల్లై ఉన్నారు, దేవుడు నివసించే గృహమై ఉన్నారండి మీరు. కాబట్టి దేవుడు నివసించేటటువంటి స్థలము ఏది అంటే మనమే. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్. ఇప్పుడు చెప్పండి, మీరు నిజముగా దేవుని ఆలయమై ఉన్న దేవుని గృహమై ఉన్నారా? మీరు నివసించడానికి మీకు గృహం ఉంది కదా, మనం నివసించడానికి మనకి ఇల్లు ఉంది కదా. ఆ ఇల్లు ఎలా పెట్టుకున్నారు? మీరు పరిశుభ్రంగా పెట్టుకున్నారా? పరిశుభ్రంగా పెట్టుకోలేదా? రోజు ఇల్లు ఊక్కుంటున్నారా? రోజు ఇల్లు జాడు కొడుతున్నారా? వారానికి ఒకసారి కొడుతున్నారా? లేదుగా. నీవు నివసించే ఇల్లేమో పరిశుభ్రంగా ఉండాలి, కానీ దేవుడు నివసించే ఈ గృహము, ఈ ఇల్లు మాత్రము పరిశుభ్రంగా ఉంచరా? ఏమేమి ఉండకూడదో కూడా చెప్పాడండి ఈ మహానుభావుడు, ఈ మంచి పౌలు గారు. దేవుని గృహములో ఏమున్నాయో చెప్తున్నాడు. ఉండకూడనివి ఏమున్నాయో చాలా చెప్పాడు. మచ్చుకు ఒకటి చూపిస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఏముండకూడదో చూపిస్తున్నాను. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చూడండి. ఇక్కడ 3వ అధ్యాయములో మనము దేవుని గృహమై ఉంది. ఇక్కడ ఏమి జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండి. ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు ఉండకూడదు. దేవుని గృహములో కక్ష ఉండొద్దు. కాబట్టి మనము వెళ్ళే దేవుని ఆలయం అని మనం వెళ్ళే ఆలయములో నిషేధించబడినవి ఉంటాయా? నిషేధించబడినవి పెడతారా? సిలువ పెడతారు. సిలువ పక్కన ఇంకా ఏదైనా విగ్రహాన్ని పెడతారా? పెడితే ఊకంగా అది ఆలయం అనము కదా. సో దేవుని ఆలయములో ఉండవలసినవి ఉంటే ఆలయం అంటాం, ఉండకూడనివి ఉంటే ఆలయము అనము. అలాగే దేవుని ఆలయము అని దేవుని ఇల్లు ఇది అయితే ఇందులో కక్షలు అని దేవుడు నిషేధించింది ఉండొద్దు. అది ఉంటే అది దేవుడి ఆలయమని మనం చెప్పుకున్నా అందులో ఆయన ఉండడు. కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నానండి. మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నానండి. దేవుణ్ణి మనం బ్రతిమిలాడుకుంటాం. ఈ రోజున అన్నదమ్ముల మధ్యలో కక్షలు, అక్క చెల్లెళ్ళ మధ్యలో కక్షలు, భార్యాభర్తల మధ్య కక్షలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కక్షలు, సంఘ కాపరికి విశ్వాసులకు సంఘస్థులకు కక్షలు, సంఘస్థులకు సంఘ కాపరికి కక్షలు, చూసి ఓర్వలేనితనం, ఈర్ష్యాలు, దేశములు, పగలు, అసూయలు, ఇవన్నీ కూడా దేవుడు ఈ ఆలయములో దేవుడు నిషేధించేశాడు. ఇవి ఉండకూడదు ఈ ఆలయంలో. మీరు దేవుని గృహం అకార్డింగ్ టు ది prophecy given by జకర్యా గారి ద్వారా చెప్పబడినటువంటి దేవుని ఆలయముగా మనం కట్టబడ్డామండి. పేతురు ద్వారా అది స్టార్ట్ చేశాడండి.
ఇంకా చెప్తాను కింద. అదే 3:16 ఇంకేమన్నాడో చూడండి. ఇన్ డీటెయిల్ రాస్తాడు 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు అంటే ఎవరండి? క్రైస్తవులం అని చెప్పుకునే మనం. ఈ లెంటన్ డేస్ పాటిస్తున్నటువంటి మీరు. వాళ్ళుంటారు 40 దినాలు ఉపవాసాలు, మనము ఉంటున్నా 40 దినాలు ఉపవాసాలు. వారు నల్ల బట్టలు వేసుకుంటారు, మనం తెల్ల బట్టలు వేసుకుంటాం. తేడా ఏమీ లేదు. అన్ని మతాల వాళ్ళు 40 దినాలు పాటిస్తున్నారు ఏదో ఒక పేరు మీద. మనము పాటిస్తున్నాం. వాటిని పాటించటానికి కాదండి యేసు లోకానికి వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయాలుగా మనం గుర్తింపు పొంది, దేవుడు నిషేధించబడినవి ఈ ఆలయంలో ఉండకూడదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. సో మనము దేవుని గృహం అయితే, దేవుని ఆలయం అయితే, అందులో ఆయన ఉన్నాడు. పైన గృహము అన్నాడు, ఇల్లు అన్నాడు, ఇప్పుడు ఆలయము అంటున్నాడు. ఆ ఆలయం కట్టబడటం పేతురు ద్వారా ప్రారంభించాడు, కట్టాడు. అది పౌలు కట్టబడ్డాడు, పౌలు ద్వారా కొనసాగబడుతూనే ఉందిగా. ఎవరు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు? పేతురు చెప్పినటువంటి ప్రసంగాల ద్వారానా, పౌలు చెప్పినటువంటి ప్రసంగాల ద్వారానా? పేరు చెప్పబడినటువంటి ప్రసంగాల ద్వారానే మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారని రాయించాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్నదని మీరు ఎరగరా అని చెప్పి ఇప్పుడేమంటాడో చూడండి. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని, శాతం కాదండి. దేవుని ఆలయం అంటే మెదకులో ఉన్న ఆలయం కాదు, నువ్వు వెళ్ళే ఆలయం కాదు. ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద, ఇంకా బీజేపీ వాళ్ళ మీద, వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాం. ఏమని? అక్కడ ఆలయాన్ని పాడు చేశారండి, ఆలయంలో ఉన్న బెంచులు కాల్చేశారండి, ఆలయంలో ఉన్న విగ్రహాలను పడగొట్టారండి, ఆలయాలను పాడు చేశారని క్రైస్తవేతరులు మనుషులు కట్టిన ఆలయాలను పాడు చేశారని ఏడుస్తూ ధర్నాలు చేస్తూ నానా రకాలుగా మనము అల్లర్లు చేయకుండా మనం ఇంకా ప్రార్థనలు కూడా చేస్తుండవచ్చు. కానీ ఆ ఆలయం పాడైతే పాడైందండి. యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరమే పాడైపోయిందండి. ఇప్పటికీ యెరూషలేము అందులో పాడైపోయినటువంటి ఆలయమే ఉందండి. సంపూర్ణమైన ఆలయం లేదండి యెరూషలేములో. పాడైపోయిన ఆలయానికే వెళ్తున్నారు, అసంపూర్ణంగా ఉన్న ఆలయానికి వెళ్తున్నారు. యెరూషలేం పట్టణానికి 60,000, 70,000, లక్షలు ఖర్చు పెట్టి వెళ్తున్నారు అక్కడికి. అరే ముందు నువ్వు ఆలయమై ఉన్నావు, నీ దగ్గరకు వస్తున్నారా జనాలు? నిన్ను చూడనీకి వస్తున్నారా? కాబట్టి ఎవడైనా దేవుని ఆలయమయున్న ఈ దేహమును గనక తినకూడని వాటిని తింటూ, తాగకూడని వాటిని త్రాగుతూ, ఉండకూడనటువంటి కక్షలను పెట్టుకుంటూ ఉంటే దేవుడే ఆ క్రైస్తవుణ్ణి పాడు చేస్తాడు. దేవుడే ఆ క్రైస్తవ కుటుంబాన్ని పాడు చేస్తాడు. ఎప్పుడు పాడు చేస్తాడో నాకు మాత్రం తెలీదు. కానీ పాడు చేస్తాడని బైబిల్లో ఉంది అంటే పాడు చేస్తాడు. పాడు చెయ్యకముందే, దేవుడు ఆలయమయున్న నిన్ను దేవుడు పాడు చెయ్యకముందే, దేవుడు నిన్ను నాశనం చెయ్యకముందే నినవే పట్టణస్థులు దేవునికి వారి జీవితాలను సమర్పించుకున్న విధంగా సమర్పించుకోండి. సౌలు పౌలుగా మార్చబడిన విధంగా మార్చబడండి. యేసు నేను నమ్ముకున్నప్పటి నుంచి యేసు నాకు అన్ని అద్భుతాలు చేశాడండి చెప్పడం కాదు. పాపమును విడిచిపెట్టావా? నీ లోపల కక్షలు లేకుండా ఉన్నాయా? భేదాభిప్రాయాలు లేకుండా ఉన్నాయా? ట్రై టు అండర్స్టాండ్. మళ్ళీ చెప్తున్నాను, మనుషులు కట్టిన ఆలయంలో దేవుడు నిషేధించినవి ఉండవుగా. నీతో పాటు ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను తీసుకెళ్ళు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్తున్నారు కదండి. ఇంట్లో ఉన్న మీరందరూ చర్చికి వెళ్తున్నారుగా, మరి ఇంట్లో ఉన్న నీ కుక్కను కూడా తీసుకెళ్ళుగా, పెంపుడు కుక్కను ఆలయానికి. నీ పెంపుడు జంతువుని చర్చికి తీసుకెళ్ళు. ఎందుకు తీసుకెళ్ళు? నిషేధించబడింది. మరి ఆలయములో ఆ కుక్క నిషేధించబడినప్పుడు ఈ ఆలయంలో కుక్కకు అర్థమించేటటువంటి కక్షలు, ఈర్ష్యలు, ద్వేషములు, పగలు, అసూయలు, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైనటువంటి మాటలు, ధనాపేక్ష, ఎదుటివాడిని మోసం చేస్తూ నేను గొప్పవాడిని గుర్తింపబడాలంటే ఎదుటివాడిని తక్కువ చేయాలి.
కాబట్టి ఎదుటి వాడిని దూరం పెడితే నా వాళ్ళకు గుర్తింపు వస్తుంది. మనుషులకు ఇంతైనా ఇంగిత జ్ఞానం ఉండదనుకుంటున్నారా ఏంటి? మీకే జ్ఞానం ఉందనుకుంటారా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను అర్థం చేసుకోండి. పాడు చేస్తాడు దేవుడే. ఎప్పుడు? నువ్వు ఆలయం కాకపోతే, నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు మిగిలిపోతే, నామకార్థ క్రైస్తవుడిగా లెంటన్ డేస్ ను పాటిస్తే, నామకార్థ క్రైస్తవుడిగా 40 దినాలు మాత్రమే పరిశుద్ధంగా ఉండటానికి, 40 దినాలు మాత్రమే మానేయవలసినవి మానేసి మరలా 41వ దినము నుంచి ప్రారంభిస్తే దేవుడు పాడు చేస్తాడు. అలా నీ పాస్ట్ లైఫ్ చూసుకుంటే పాడైనటువంటి పాస్ట్ ఏముంది, కానీ బాగుపడినటువంటి పాస్ట్ లేదు లోక సంబంధంగా. నా ప్రియ బిడ్డలారా, అంతేకాదు ఇంకేమంటాడు చూడండి, పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటూ కింద ఫుట్ నోట్లో మీరు పరిశుద్ధులై ఉన్నారు. మీరు ధనవంతులై ఉన్నారు కాదక్కడ, మీరు విద్యావంతులై ఉన్నారు కాదక్కడ, మీరు పరిశుద్ధులైన ధనవంతులై ఉన్నారు. అది ఇంపార్టెంట్. మీరు పరిశుద్ధులైన విద్యావంతులై ఉన్నారు, మీరు పరిశుద్ధులైన వైద్యులై ఉన్నారు, మీరు పరిశుద్ధులైన స్వయంస్ అయి ఉన్నారు అని చెప్పబడాలి. ఇప్పుడు అపోస్తలుల కార్యం రాసిందెవరు? లూకా గారు రాశారు. లూకా సువార్త రాసిందెవరు? లూకా గారు రాశారు. మరి ఆయన ఎవరు? వైద్యుడైన లూకా అంటాడు. ఎలాంటి వైద్యుడైనా? పరిశుద్ధుడైనటువంటి వైద్యుడు. ఆ జీవితాన్ని సంపాదించుకో. ఇంకా అర్థం కావడానికి 6వ అధ్యాయం 19వ వచనంలో చూడ. ఇవన్నీ కూడా జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచన ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చిందని చూపిస్తున్నాను మీకు. నెరవేర్పునికి వచ్చింది, కానీ మన జీవితంలో నెరవేర్పునికి వచ్చిందా? ఇంకా ఎన్ని రోజులు? లెంటన్ డేస్ అండి, యాష్ వెడ్నెస్డే అండి, 40 రోజులు ఉపవాసాలు అండి, ఇంకా ఎన్నాళ్ళు నామకార్థ క్రైస్తవ విశ్వాస జీవితం? 6:19 ఏమంటున్నాడు చూడండి. మీరు అని ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకు అర్థం కావడానికి మీ దేహము ది ఫ్లెష్, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవము, మీ దేహము దేవుని వలన మీకు ఇవ్వబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఇంకెప్పుడు తెలుసుకుంటారు? యాష్ వెడ్నెస్డే రోజు ఆలయానికి వెళ్ళావు, తప్పు కాదు, వెళ్ళాలి. కానీ నీవే ఒక ఆలయమై ఉన్నావన్న విషయాన్ని మర్చిపోయావేమో. గుర్తు చేసుకో. పరిశుద్ధమై ఉన్నావు. పరిశుద్ధ ఆలయానికి వెళితే పరిశుద్ధమైనవే వెళ్ళాలి, నిషేధించబడినవి వెళ్ళొద్దు. వస్తువులు నిషేధించబడిన వస్తువులు పెట్టరు, నిషేధించబడినటువంటి జంతువులను కూడా పెట్టరు. మరి పాపులను దేవుడు నిషేధించాడా? నిషేధించాడు. పరిశుద్ధ ఆలయానికి ఎందుకు రమ్మంటున్నాడు? నిషేధించబడినటువంటి పాపిగా పరిశుద్ధ ఆలయానికి వచ్చి నువ్వు పాపివని తెలుసుకొని, ఏ పాపం చేస్తున్నావో తెలుసుకొని, ఆ పాపమును అక్కడే వదిలిపెట్టి, ఆ పాపమును అక్కడే చంపేసి పరిశుద్ధమైనటువంటి ఆలయంగా, ఆ పరిశుద్ధమైన ఆలయములో నుంచి వెళ్ళటానికే దేవుడు ఆలయాన్ని ఇచ్చాడు. నా ప్రియ బిడ్డలారా, కాబట్టి ఈ దేహము అంటే ఈ నాలుక. ఉదాహరణకి ఈ నాలుక పరిశుద్ధమైనటువంటివి తాగాలి, పరిశుద్ధమైనవి తినాలి, పరిశుద్ధమైనదే ఈ నాలుక మాట్లాడాలి. అంటే ఈ నాలుక 10 మంది బాధపడుతూ ఉంటే ఆ బాధను మర్చిపోయేటట్టు చెయ్యాలి ఈ నాలుకలో నుంచి వచ్చే మాటలు. అంతే తప్ప సంతోషంగా ఉన్న వారిని బాధపరిచే విధంగా ఈ నాలుకలో ఉన్న మాటలు రాకూడదు. వచ్చిందా? 3:16 మనం చదువుకున్నాము. పాడు చేస్తాడు. దేన్ని పాడు చేస్తాడు? ఈ నాలుకను పాడు చేస్తాడు. ఈ నాలుకకు రోగాన్ని కలగచేస్తాడు. కళ్ళు, దేహములో ఒక భాగం కళ్ళు. ఈ కళ్ళు చూడకూడని దాన్ని ఒకసారి అనుకోకుండా చూడాలి. చూసిన తర్వాత
ఆ చూస్తున్నది తప్పు అని నీకు తెలిసినప్పుడు ఈ కంటితో మరలా దాన్ని చూడకు. చూసావా, అది తప్పు అని తెలిసి అలాగే చూసావా, ఈ కన్నుతో పాపం చేశావు గనక ఈ కళ్ళను దేవుడు పాడు చేస్తాడు. అలాగే ఈ చెవులు, ఈ శరీరంలో ఉన్న ఏ అవయవమైనా పాడవుతుంది అంటే అది దేవుడు పెట్టిన పద్ధతి ప్రకారంగా అవయవాలు పనిచేయటం లేదు అంటే ఆ అవయవాలను దేవుడే పాడు చేస్తున్నాడు. ఎందుకు పాడు చేస్తున్నాడు అవయవాలనంటే, నీవు అదే అవయవంతో దేవుని పని చేస్తున్నావు, దయ్యము పని చేస్తున్నావు. ఇదే నాలుకతో దేవుని స్తుతి పాటలు పాడుతున్నావు, ఇదే నాలుకతో దయ్యముకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇది ఉండకూడదు. యేసు ఏ విధంగా ఆలయముగా ఉన్నాడో అదే విధముగా మనము కూడా ఆలయాలుగా ఉండాలి. నిన్న చెప్పాను, చిగురు వేరుకు మనం అంటు కట్టబడతాం. ఏ చిగురు ఎలా ఉందో, ఏ వేరు ఎలా ఉందో దానికి అడ్డుకట్టబడ్డ వేర్లు కూడా అలాగే ఉన్నాయి. తర్వాత ఏమంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుడు నివసించేటటువంటి ఆలయం ఉందని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచ. మీరు మీ సొత్తు కాదండి, మీరు మీ సొత్తు కాదు. నీ భర్త నీ సొత్తు కాదు, నీ ఆస్తి నీ సొత్తు కాదు, నీ ఉద్యోగం నీ సొత్తు కాదు, ఏది నీ సొత్తు కాదు. చివరికి నీది నువ్వు కూడా నీ సొత్తు కాదు. నా బ్రతుకు నా ఇష్టం అంటే ఆడ చెప్తుంది, ఒక్కసారి నువ్వు క్రైస్తవురాలివి అయితే నీ దేహం మీద కూడా నీకు అధికారం లేదు, దేని మీద కూడా నీకు అధికారం లేదు. ఓ సందర్భంలో ఒక సహోదరి మెసేజ్ పెట్టి, అన్నా నాకున్నటువంటి సమస్యలకు, నాకున్నటువంటి కష్టాలకు, ఇబ్బందులకు ఐ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్, నేను చనిపోవాలనుకుంటున్నానన్నా, నా ప్రాణం తీసేసుకోవాలనుకుంటున్నానన్నా అని మెసేజ్ పెట్టింది. నేను అన్నాను, మళ్ళీ మెసేజ్ పెట్టాను, అమ్మా నీదంటూ ఏదైనా ఉంటే దాన్ని తీసేసేయి. నీది కానిది ఏది కూడా తీసే అర్హత నీకు లేదు. ఆ ప్రాణం నువ్వు సంపాదించుకుందైతే తీసేసుకో, అది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు, బ్రతుకుమని ఇచ్చాడు. కాబట్టి నేను ఈ రోజున ఇలా ఉన్నా, నువ్వు ఇలా ఉన్నావంటే దేవుడు ఇస్తే ఉన్నావు. అది మన ఇష్ట ప్రకారంగా తీసేసుకోవటానికి, మన ఇష్ట ప్రకారంగా వాడుకోవటానికి దేవుడు ఇవ్వలేదు. ఇది గుర్తించండి. నేను ఎందుకే చాలాసార్లు చెప్తాను, మంచము ఉంది పడుకోవటానికి, ఆ మంచమును విశ్రాంతి కొరకు. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఎన్నో చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసి. షూనేము పట్టణములో గనురాలైనటువంటి స్త్రీ ఉంది. ఆ గనురాలైనటువంటి స్త్రీ ఇంటికి ఒక వ్యక్తి వస్తూ వెళుతూ ఉన్నాడు. అతడు నిజముగా దైవజనుడని తన భర్తకు చెప్పి, ఆ దైవజనుని కొరకు మనము పైన మన మేడ మీద ఒక చిన్న గది కడదామయ్యా, గది కట్టడమే కాకుండా అతడు విశ్రాంతి తీసుకోవటానికి ఒక మంచం వేద్దామయ్యా, అంతేకాకుండా అతడు స్టడీ చేసుకోవటానికి, భోజనం చేయటానికి ఒక బల్ల కూడా పెడదామయ్యా అంది. మంచం మీద అన్ని చేసుకోవచ్చు కదా, భోజనం బల్ల అని రాసిందండి బైబిల్లో. ఏసన్నాడండి, తల వాల్చుకున్నటకు స్థలం లేదండి, నువ్వు తల వాల్చుకునే స్థలాన్ని భోజనపు బల్లగా కూడా నువ్వు మార్చేస్తున్నారే. ఇవన్నీ పద్ధతులు అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఆలయం ఉందండి, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత వచ్చేటటువంటి జనాలు కూర్చునే స్థలం. నేను మొన్న ఒక వివాహానికి నన్ను పిలిచారు, అంటే వివాహాన్ని జరిగించడానికి కారులో నన్ను పిలిచారు. పాత నిబంధన ప్రకారంగా ఆర్డైన్ అయినటువంటి వారు, అనగా వారు ఒక కోర్స్ చేయాలి, పాస్టర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తే అప్పుడు వారిని అక్కడ అభిషేకిస్తారు, బిషప్ గారు అభిషేకిస్తారు. అలా అభిషేకించబడినటువంటి ఆ పాస్టర్లే ఆ అతి పరిశుద్ధ స్థలం అనేటటువంటి లోపలి భాగంలో ఉంటారు. బిషప్ అభిషేకించకుండా
దేవుని యొక్క సేవా పరిచయం, దేవుని పిలుపు మేర వాడబడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉంచారు వారు అని అంటే దాని బయట ఉంచారు. ఆ తర్వాత మిగతా అతిథులందరూ కూడా వారికి ఏర్పాటు చేసినటువంటి చైర్లో ఉంచారు. ఇది మనుషులు పెట్టుకున్నటువంటి ఆలయములో ఈ పద్ధతులు ఉంటే, మరి దేవుని ఆలయములో ఎవరెవరిని దేనిని ఎక్కడెక్కడ ఉంచావయ్యా నువ్వు? హృదయము అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధమైన హృదయములో అభిషేకించబడనివి ఆలోచనలు ఎన్నున్నాయి, ఎన్ని తలంపులున్నాయి. నేను వస్తానండి లోపలికి అంటే, బ్రదర్ మీరు అభిషేకించబడిన వారు కాదు బ్రదర్. మరి దేవుడు నిషేధించబడిన ఈ కక్షలు ఎలా వచ్చాయండి? అది పరిశుద్ధ ఆలయమైనటువంటి అతి పరిశుద్ధ స్థలం అనేటటువంటి ఆ హృదయంలోనికి, ఆ మనస్సులోనికి. నేను మామూలుగా చెప్తున్నాను మెసేజ్, మామూలుగా చెప్తేనే మెసేజ్ ఇలా ఉంది. ఇక నేను నిలబడి వాక్యం చెప్తే మాత్రము ఎవరు కూడా నిలవలేరు పరిశుద్ధాత్మ ముందు. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ ఇందులో నివసించుచున్నదని మీరెరగరా? అది చెబుతూ అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, ఎవ్వరము ఎవరి సొత్తు కాదు, దేవుని విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. అదే ప్రాఫెసీ. అతడే యెహోవా ఆలయమును కడతాడు. ఎలా కట్టుకున్నాడు? బండనైతే తీసుకున్నాడు. ఆ బండైనటువంటి పేతురును ఆలయము కొరకు పునాదిగా ఏమి చెల్లించాడు? ఏం వెల చెల్లించాడు? సౌలును పౌలుగా మార్చుకోవడానికి ఏం వెల చెల్లించాడు? అంటే ఆయన విలువైనటువంటి యవ్వన పరిశుద్ధ రక్తాన్ని ఆయన సాతానుకు చెల్లించాడు. సాతాను దగ్గర పేతురును కొనుక్కున్నాడు. సాతాను దగ్గర సౌలును కొనుక్కున్నాడు. సాతాను దగ్గర నన్ను కొనుక్కున్నాడు. ఏమిచ్చి కొనుక్కున్నాడు? తన యవ్వన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి ఆయన కొనుక్కొని, నువ్వు నా సొత్తురా అన్నాడు. నువ్వు నేను చెప్పినట్టే బ్రతకాలరా అన్నాడు. ఎవని భార్య ఎవని భర్తకు, ఎవని భర్త ఎవని భార్యకు చెప్పినట్టు వినకపోతే అలుగుట్లో నుంచి తూముట్లోకి వెళ్తారుగా. నేనా నీ భార్యను, నేనా నీ భర్తను, వాళ్ళ నీ భార్యలు, వారా నీ భర్తను, నాకిచ్చిన ప్రాధాన్యత వాళ్ళకి ఎలా ఇస్తాం అని అంటామే. 3 ముళ్ళతో భార్య వైపోయినావు, ఉంగరంతో భర్త వైపోయినావు. నీకే అంటుంటే యవ్వన పరిశుద్ధ రక్తాన్నిచ్చి ఆయన సొత్తుగా చేసుకున్న మన మీద ఆయనకి ఎంత అధికారం ఉండాలి? ఆయన అలగట్లేదే మన మీద, ఆయన అలగట్లేదే మన మీద, ఆయన కోపం పెంచుకోవటం లేదే. పాడు చేస్తానన్నాడు కానీ ప్రతిరోజు పాడు చేయట్లేదే. ఈ స్టిల్ గివింగ్ టైం. చివరిలో ఒక రెఫరెన్స్ చూపించి, ఈ ఆలయము కట్టబడింది, అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంది అని చూపించేటటువంటి ఈ రెఫరెన్సెస్ అన్నిట్లో ముగింపుగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇదే పౌలు ఇస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్ చూడండి. అంటే నేను పరిశుద్ధాత్మలో మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయమును చూపించాను కదా, ధ్యానించాను కదా పరిశుద్ధాత్మలో. దానినే ఇక్కడ ఈయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, ది కార్నర్ స్టోన్. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ ది కార్నర్ స్టోన్ ఫర్ ది చర్చ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఆ తర్వాత ఇప్పుడు పునాది. ఎవరు పునాదులు? ప్రవక్తలను అపోస్తలులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనము ఆలయముగా కట్టబడ్డాం, మనము సంఘములుగా కట్టబడ్డాం, మనము దేవుని గృహములుగా కట్టబడ్డాం. ఎలా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి పేతురు, ప్రవక్తలు, అపోస్తలులు, పునాదులు. వారి మీద మనం కట్టబడ్డాం. ఇప్పుడు ఇల్లు ఉంది,
ఇల్లుకు పైన ఇది ఇల్లు ఇల్లు అంటున్నాం, పునాదులతో కలుపుకొని ఇల్లు. పునాది సపరేట్ కాదండి, పునాదితో కలుపుకొని ఇల్లు. కానీ పైకి మాత్రం పునాదులు కనబడవు, కానీ దీనినే ఇల్లు అంటారు. అలాని పునాదిని ఇల్లు కాదన్నద్దు. అలాగే మనము కనబడుతున్నటువంటి ఇల్లు అయితే కనబడని పునాదులు అయిన ఇల్లు ఈ అపోస్తలులు, ప్రవక్తలు. మరి ప్రవక్తలను అపోస్తలును వేసినటువంటి పునాది మీద మనం కట్టబడ్డామంటే, అందుకే ప్రవక్త అయినటువంటి జకర్యా గారి ద్వారా దేవుని యొక్క ఆలయమును కడతాడు అన్న ఆ ప్రాఫసీని తీసుకొని అపోస్తుల ద్వారా కొనసాగబడినటువంటి దేవుని ఆలయాన్ని మనము పరిశుద్ధాత్మలో ఈ రోజున ధ్యానించాం. సో ఈ ధ్యానము ద్వారా మనము దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయాలుగా కట్టబడుతూ, అలా కట్టబడిన ఆ ఆలయాలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడండి. నువ్వనుకున్న విధంగా ఆశీర్వదించడు మై డియర్ సిస్టర్ అండ్ మై డియర్ బ్రదర్. దేవుడు అనుకున్న విధంగా అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చెప్తూ ఉన్నా, మీరు ఆలయంగా కట్టబడి పరిశుద్ధంగా ఉంటే ఆ పరిశుద్ధ ఆలయం అన్నటువంటి మనలో ఏది దేవుడు తక్కువ కానివ్వడు. నీ చెయ్యి ఎప్పుడు ఇలా ఉండదు, నీ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎస్, ఒకప్పుడు ఒక్కొక్క రూపాయికి ఇబ్బంది పడి బంగారంలో కుదువ పెట్టుకొని, ఇంట్లో ఉన్న వెండి సామాన్లను, ఇత్తడి సామాన్లను తీసుకుపోయి కుదువ పెట్టుకొని సినిమాలని, షికార్లని, తావుడిని తిరిగినటువంటి ఒకప్పుడు దౌర్భాగ్య జీవితమైనటువంటి నన్ను ఈ రోజున చెప్పుకోవద్దు కానీ చెప్తున్నాను, అనేకమైన పరిశుద్ధమైనటువంటి కార్యాలలో, వివాహ కార్యాలలో, వారి వారి ఇళ్లలో తలపెట్టినటువంటి కార్యాలలో ఈ రోజుకు ఇలా దేవుని కృపను బట్టి చేయగలిగినటువంటి ఆ స్థితిలో దేవుడు ఉంచాడు. అందును బట్టి దేవునికి హృదయపూర్వకమైన స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ గ్రాడ్యుయేట్, నేనేమి చదువుకున్నవాడిని కాదు, నేనేం ఉద్యోగం ఉన్నవాడిని కాదు, నేనేం లక్షలు సంపాదిస్తున్నవాడిని కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, నేను దేవుని ఆలయమై ఉన్నానని దేవుడు నాకు చెప్పాడు, నన్ను కట్టాడు, ఆయన సొత్తుగా విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక నేను ఎప్పుడు కూడా పాపము జోలికి పోకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూనే ఉన్నాను కనుక దేవుడు నా గురించి ఆలోచన చేస్తున్నాడు. నేను ఆయన సొత్తు కనుక నా గురించి ఆలోచన చేస్తున్నాడు. సో అలాగే నా కుటుంబమును కూడా ఆయన సొత్తుగా నేను తయారు చేస్తే నా కుటుంబం అంతటి గురించి కూడా ఆయన ఆలోచన చేస్తాడు. నేను నా కుటుంబం గురించి ఆలోచన చేస్తే ఐ డోంట్ నో when I'm going to leave this world, when I'm going to leave this family. కానీ నా దేవుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేవాడు కాదు, ఆయనకి ఇంత ఆయుష్ లేదు. కాబట్టి ఈ వర్తమానము ద్వారా మనందరము కూడా దేవుని సొత్తైన దేవుని ఆలయంగా కట్టబడ్డాం. మన కుటుంబాలను అలా కట్టుకుందాం, దేవుని చేత ఆశ్రదింపబడే వారిగా తయారు చేద్దాం. కట్టబడి ఉన్నారు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అదే చెప్తున్నా, అది ఆగిపోలేదు, పేతురుతో ఆగిపోలేదు, 3000 మంది ద్వారా ఆగిపోలేదు. అది దేవాలయములు అగుటకు అది వృద్ధి చెందుతూనే ఉంది. కాబట్టి నా ద్వారా నా భార్య ఏం కావాలి? దేవాలయము అవ్వాలి. సో భార్యాభర్తలమైన మా ద్వారా మా పిల్లలు ఏం కావాలి? దేవాలయములు అవ్వాలి. వారి పిల్లలు ఏం కావాలి? దేవాలయములుగా వృద్ధి చెందాలండి. దేవాలయములు అగునట్లు వృద్ధి చెందుతోంది. దట్ ఈస్ ది ప్రాఫెసీ గివెన్ బై జకర్యా చాప్టర్ 6 verse 12. సో ఇది ఒక దినంలో జరిగేది, ఒకరి కొరకు జరిగేది, ఒక ప్రాంతంలో జరిగేది కాదు. ఇది దేవాలయములు అవుతూనే ఉండాలి, అవుతూనే ఉండాలి, అవుతూనే ఉండాలి. ఆ ఆలయములైనటువంటి మనము పరిశుద్ధంగా ఉందాము, పరిశుద్ధమైన వాటిని మనము అనుభవిస్తాము, పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదం అనుభవిస్తూ పరిశుద్ధుడైనటువంటి
ఈ చిగురు అని చెప్పుకున్న ఈ యేసును, అదే చిగురు అయినటువంటి ఆయన్ని చిగురు అన్నటువంటి మనము భార్యలుగా ఆయన్ని మనం పెళ్లి చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరి జీవితంలో విస్తరింపచేయును గాక. ఆమేన్. సో రేపటి దినం మనము యాష్ గురించి ధ్యానిస్తాం. బూడిద గురించి. బూడిద యొక్క ప్రాముఖ్యత ఏంది? యాక్చువల్గా బూడిద దేని గురించి దేవుడు ఏర్పాటు చేశాడు? అది ఈ రోజున మరి అన్ని పాటిస్తున్నాం మనం. అక్షర రీతి అయినటువంటి బూడిదను యాష్ వెనస్డే అన్నప్పుడు యాష్ ఉండాలి, బూడిద ఉండాలి. మరి మీరు వెళ్ళొచ్చినటువంటి సంఘాలలో బూడిద లేదెందుకు అనగా ఆ బూడిద గురించి రాయలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ బూడిద వాడలేదు. ఇంతవరకు మనం ధ్యానించిన అపోస్తులు ఎక్కడ కూడా బూడిద ద్వారా పరిశుద్ధులు కాలేదు. కాబట్టి దయచేసి బూడిదను పూసుకునే క్రైస్తవ విశ్వాసులారా, అలాంటి సంఘాలకు వెళ్ళి ఆ బూడిదను దేంట్లో కలుపుకొని దాన్ని సిలువల గుర్తులు వేసుకుంటారో ఏమేసుకుంటారో 2 చేతులు జోడించి చెప్తున్నాను, శాపగ్రస్తులు కాకండి. వద్దు. అలాంటి ఆచారాలలో నుంచి, అలాంటి గాచారాల నుంచి దయచేసి బయటికి రండి. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. దేవుని ఆలయంలో దేవుడు నిషేధించేసినటువంటి బూడిదలని అవ్వని ఇవ్వని దాన్ని రాసుకొని పూసుకొని తిరగకండి దయచేసి. సో దాని గురించి, ఆ బూడిద గురించి, ఆ యాష్ గురించి రేపటి దినమున మనము ఇన్ డీటెయిల్గా ధ్యానించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను కాక. పరిశుద్ధుడ గొప్ప దేవ మా తండ్రి, నీ కృపగల హస్తంలో మమ్మల్ని భద్రపరచుకొని తల్లి ప్రభ ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా అర్థం కావడానికి దీని ముక్కలు ముక్కలుగా తల్లి ప్రభ మరి రేపు ఎల్లుండని ధ్యానించకుండా ఒక అంశాన్ని ఒకే రోజున తల్లి ప్రభ మాకు అర్థమయ్యే రీతిలో నువ్వు బోధించావని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. వాక్యం మొత్తం మాకు అర్థం కాకపోయినా ఒకటి మాత్రం మాకు అర్థమైంది, మేము నీ ద్వారా కట్టబడిన పరిశుద్ధమైన ఆలయం, దీనిని మాత్రం ఎప్పుడు కూడా పాడు చేయకూడదు అని, పాడైన వాటి చోటికి పోకూడదని, నీ ద్వారా మేము పాడైన స్థితిలో ఉండకూడదని. అలా 16 సంవత్సరాల క్రితం ఇవే లెంటన్ డేస్లో నామకార్థ క్రైస్తవుడిగా, ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా ఈ లెంటన్ డేస్లో ఇంటింటికి తండ్రి ప్రభ తిరిగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నాశనం చేసుకున్నాను, శాపగ్రస్తుడిగా మిగిలాను. కానీ నీ కృపను బట్టి సౌలును దర్శించిన విధముగా దర్శించి ఈ రోజున నీ ఆలయంగా నీ కృపను బట్టి మీరిచ్చిన ఈ స్థలములో నుండి, ఈ గృహము నుండి ఈ వర్తమానం ఇవ్వటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. దీని కొరకు ప్రార్థించిన వారందరినీ, ప్రేమిస్తున్న వారందరినీ, సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న వారందరినీ నీ పరిశుద్ధమైన ఆలయాలుగా సిద్ధపరచుకొని వివాహ విందుకు, వివాహ భార్యలుగా ఏర్పాటు చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మక ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదము మనకును, కుటుంబాలకు, విన్నటువంటి బిడ్డలకు, వినగై ఉన్నటువంటి బిడ్డలకు, సమర్పించుకున్నటువంటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడయుదును గాక. ఆమేన్. యేసు రక్తం నుంచి, యేసు నామం నుంచి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ నుంచి అపవాది కిరణంత కోటి నాశనం తని నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.